హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఇక్కడ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విండోస్కి అంతేకాకుండా వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నా అన్న. యూపీవీసీ వేపిస్తున్నాను. ఎన్ని రోజులు వస్తా అన్న? 2 రోజులు కావాలి. ఇలా షిఫ్ట్ అవుతాం మేము గట్లా. వస్తాయా 3 డేసా? చూడు వీడియో తొందరగా ఎనికి ట్రై. ఈరోజు వీడియో అప్లోడ్ చేసుడు కొద్దిగా లేట్ అయింది. ఎట్లా అంటే అప్లోడ్ పెట్టిన రాత్రే, కాకపోతే అది అప్లోడ్ కాలేదు, మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ దాన్ని అప్లోడ్ పెట్టి పబ్లిష్ చేసేసరికి చాలా లేట్ అయింది. దానివల్ల దగ్గర ఒక 180-200 మెసేజ్లు వచ్చినాయి అర్ధ గంటలనే. అన్న ఏమైంది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓసారి ఇట్లా అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర నన్ను అప్పు కట్టకుంటే ఇంటి ముంగడ కూర్చుంటారు చూడండి, సేమ్ అట్లే అనిపిస్తుంది నాకు సిచ్యువేషన్. వీడియో టైంకి అప్లోడ్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్లు ఎవరో దగ్గర అయితే నెంబర్ ఉన్నదో ఒక 7-8 మంది వాళ్ళ మెసేజ్లు, ఫోన్లు వీడియో ఏమైంది, వీడియో రాలే. సో రోజుకు ఇంతమంది మన వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, మన వీడియోస్ చూస్తూ ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో షేర్ చేసుకుందామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఇంత బిజీ షెడ్యూల్ తర్వాత మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. గుడ్ న్యూస్ వచ్చేసి మీరు అనుకున్నది అయితే కాదు, ఒక స్పెషల్. అదేంటి అంటే మేమిద్దరం ఒక ట్రిప్ పైన అయితే వెళ్ళబోతున్నాం వెరీ సూన్, త్వరలోనే. అది ఈ మంత్ లేకుంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అయినా మాకే ఐడియా లేదు. వెళ్ళబోతున్నాం ఎక్కడెక్కడికంటే ఒక 3-4 ప్లేసెస్ అనుకున్నాం. ఒకటి వచ్చేసి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి పోతున్నాం, నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు పోతున్నాం, తర్వాత ఇక ఫర్దర్గా తిరుపతి పోతున్నాం. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి కవర్ చేసేటి ఏమేమి కవర్ చేయబోతున్నాం ఏం కథ అని చెప్పేసి మీరు ఫర్దర్గా రాబోతున్న బ్లాగ్స్లో అయితే చూస్తారన్నమాట. సో ఇట్లా ఎగ్జైటెడ్. వెళ్ళి తర్వాత నాకు తెలిసి ఫస్ట్ ట్రిప్ మేము ఎక్కడ పోతున్నాము అంటే దగ్గరే కాకుండా దూరం. పెళ్ళైనాకనే ఇప్పుడైతే పెద్ద ట్రిప్, ఒక మినిమం 4-5 డేస్ ఆర్ 1 వీక్ పడుతుంది కావచ్చు. అన్నీ కవర్ చేసుకొని వద్దామని ప్లాన్ అయితే చేస్తున్నాము. సో చూద్దాం ఏది పాసిబుల్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఓకే అదమ్మా, ఇప్పుడే ఇట్లే ఇంకా టైం ఉంది. బ్యాకప్ వీడియో షూట్ చేయాలి, ఆ తర్వాత ఇంకా రకరకాల పనులు అయితే అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వీడియో షెడ్యూల్ చూసుకొని ఒకవేళ ఫ్రీ అయితే 7 డేస్ ప్లాన్ చేస్తాము. లేకుంటే డైరెక్ట్ తిరుపతి దర్శనం చేసుకుని వద్దాం. తిరుపతి ఎట్లయినా పోతున్నాం, ఫ్రీ అయితే కాదు, ఫ్రీ అయినాకనే పోతాం. ఓన్లీ తిరుపతి ఎట్లయినా పోతున్నాం కదా, ఒక్కటే దానికి పోయొచ్చు, ఎందుకు అన్నీ కవర్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాము. చూద్దాం. బ్లాగ్స్ ఎట్లయినా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ వస్తుంది. ఒక్కొక్క బ్లాగ్ 2 లక్షలు 2.5 వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మేము చాలా వీళ్ళు రాక వర్క్ చక్క తలకాయ నొప్పి పెడతారు. ఏదైనా ప్లాన్ ఇది తీద్దాం అనుకున్న రోజు బిస్కెట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది, ఇవన్నీ బంద్ చేసుకుని మెయిన్ ఛానల్ ఓన్లీ బ్లాగ్స్ తీసుకుందాం అనిపిస్తుంది. ఇక ఆ మెయిన్ ఛానల్తోనే మనకి ఇంత ఐడెంటిటీ వచ్చింది కాబట్టి దాన్ని మెయిన్గా తీసుకోవాలని చెప్పేసి దాన్ని రన్ చేస్తూనే ఉన్నాము. సో చూద్దాం ఎట్లుంటుంది ఫ్యూచర్ ఏం కథ అని. బ్లాగ్స్ మాత్రం క్విట్ చేయము, కంటిన్యూస్గా డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ ఛానల్ వీలైనప్పుడు వీడియో పెడతాం, వీలు కానప్పుడు ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తుంది. మెయిన్ ఛానల్ కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇదే గుడ్ న్యూస్. ఏంటిది అంటే 7 డేస్ ట్రిప్కి అయితే పోతున్నాము. ఎప్పుడు ఏం కథ ఎటు పోతున్నాం అనేది మొత్తం క్లారిటీగా ప్లాన్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఇంతకుముందుకే బ్లాగ్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో బైక్ వచ్చిన మన వాళ్ళు ఇక్కడ చిన్న మన మెయిన్ ఛానల్కి అయితే వీడియో ఇస్తున్నాడా. సో దానికి కట్టే అవసరం ఉంటే బాగా సిగ్గుడు నడిపించడానికి. ఇక మన వాళ్ళు ఇక్కడ ఎత్తురు చెక్కలతో. ఏం చేస్తారు? ఒక ఇద్దరు రారి. ఒకరోజు ఏమైందంటే వీళ్ళు స్టూడియోలు ఉన్నారట, పండుకున్నారట. అందరం లోపలికి పోయి వండుకున్నాం. అందరం లోపలికి పోయి వండుకుంటే అన్న ఏమని చెప్పిండనంటే, మన దగ్గర గ్లాస్ ఉందా అండర్ గ్రౌండ్ వాటర్, అది గ్లాస్ వస్తా అని చెప్పేసి అన్నాడు. ఆయన ఏమని చెప్పేసి నేను అనుకున్నా, ఏ బాబు ఒక ఇద్దరు రర్ర అని చెప్పేసి అన్నాడు. ఒక ఇద్దరు రర్రగానే అరే గ్లాసులు ఇట్లా వచ్చినాయి కావచ్చు దించడానికి రమ్మంటాడు ఏమని చెప్పేసి, గ్లాస్ వచ్చినాయి అంటే హే కాదన్నా సబ్స్క్రైబర్స్ని ఫోటో ఫోటో దీనికి ఇట్లా ఏదో పని పిలిచినాడు. ఆ ట్రోలింగ్ అయితే మామూలుగా దగ్గర 10 రోజులు నడిచింది ట్రోలింగ్. అది దాని తర్వాత కొన్ని రోజులు మర్చిపోయినా. ఇప్పుడు మన నేను కాంచన వస్తుంటే ఇట్లా వీళ్ళు ఇద్దరు కావడారు, అందుకే ఇద్దరు రానని చెప్పిన. ఇక ఇడికి మీరు చూసినట్టయితే మన షెడ్ అయిపోయింది కదా, షెడ్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద బెడ్ అయితే పోతురు, ఎందుకంటే మట్టి పోతే ఇలా మానవట్టినప్పుడు మళ్ళీ దాని నీళ్ళు పోతాయి, మళ్ళీ మట్టి అంతా కొట్టుకోవద్దు. సో అందుకని చెప్పేసి బెడ్ ఓపిస్తున్నాము. ఇప్పుడు దేనికి చెక్కలు కూర్చోనికా చెక్కలు మన దగ్గర ఏడేమి కనబడట్లేదు. తిన్నట్టున్నారు వాడు.
అదే మళ్ళీ పోయా తిన్నట్టున్నారు వాళ్ళు. తినుడా 2 3 అవరేక్ పెద్దది గీయదు. అంత దొడ్డు సైజ్ అది దొడ్డు సైజు రేట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఎగ్గి తిప్పేస్తుండే ఆయన అది ఖరాబ్ కావాలి వాన కొట్టి కొట్టి. రాత్రి ఘోరంగా కొట్టింది వాన మీరు పోయినాక. 9:30 కొట్టింది 9:30 నేను అప్పుడే మాడికాయ తిన్నా, మాడికాయ ఏదో తిన్నా, మాడికాయ పడే నీకు వచ్చిన అన్ని జాపెడుతురుగా లోపల సప్పుడు పడ్డది. అది జాబెటర్ మాడికాయలన్నీ తింటామంటే ఎక్కడికి ఆడతలేవు. రాత్రి ఇగో వీళ్ళ పాయింట్ షాప్ పెట్టింది వీడు ఇప్పుడు తెలుసురా. ఎప్పుడు నిన్న నైట్ వీడు ఏం చేసిండు, నా పాయింట్ ఒకటి ఉంటే కొత్త పాయింట్ జాబ్ పెట్టిండు. దాని తర్వాత పొద్దున మళ్ళీ వచ్చేసేసరికి మళ్ళీ అది ఏడు ఆడే పెట్టిండు. ఇప్పుడు నవ్వుతాడు అమ్మా సీట్లు కనబడ్డాయి. సిద్ధుదా దాదా సబ్స్క్రైబర్ సీట్లు తెచ్చిండు. అవి జింగలు గిడ పెడితే జాపెట్టినట్టు ఓలా తీసుకొని రాత్రి నాకు ఒకళ్ళు చూపెట్టిరు. పొద్దున తిందామని చెప్పేసి నేను జాపెట్ అన్న దావే అత్తలేడు గప్ప పూప గెలవ ఇది అక్కడ బట్ట కింద ఉంటుంది ఇడు గిడ శేఖర్ జాపెట్టిండు. మన ఓ తిందా పడు గిట్రా బాబాయ్ అత్తుండవు అంచనా వీళ్ళు ఏమేమి ఉన్నాయంటే పాలకోవ ఇంకేమో ఉన్నాయి కదా. నాకు గిరి కావాలి వైట్ కలర్. ఇది ఓన్లీ తెలియదు ఇడుందా అని వచ్చిన వచ్చా రాత్రి నాకు చూపెట్టిండు. బర్త్డే నాది. ఒకటే కదా రెండు నాకోటి ఇదొకటి ఒకటే మనిషికి ఒకటే మాది. నేను తీసుకోలే. అజ్జా ఈ మొత్తం చెత్త ఘోరంగా ఉన్నది. నువ్వు అది తయారేసిన చూడు అటుకు మీ పోవాలి మొత్తం ఇదంతా సమానం. ఒకటి తీసుకోవాలని చెప్పేసి 2 తీసుకున్నాను. అది ఇదమ్మా బాబాయ్కి ఇదందా బర్త్డే వాళ్ళు నేనేనా సారత్తుడు దాదా బర్త్డే జింగంది బర్త్డే. జింగంది బర్త్డే విశ్వేశ్వరి మొత్తం నీ వాసన ఈ పాలకోవ మస్తు ఉంటుంది. ఒకటే బాబాయ్ సీట్లు తిన్నాడు. బాదం తింటున్నావు. ఇది బాదం తింటున్నావు అలా మొత్తం. ఎందుకంటే మొత్తం పాలతో తయారవుతారు అవి. బాబాయ్ మస్తున్నాయి. ఎక్కడ ఇది నిన్న వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్లు వాళ్ళు ఇచ్చారు. జింగంది బర్త్డే చెప్పనా నేను తీసుకొని దాపెడితే మెల్ల గుళ్ళ కింద పెట్టినా గుళ్ళ కిందకి అందరితో ఒక్కళ్ళు మించగలు అందరూ పెడతాడు. రాత్రి కూర అడిగిండు లేవని చెప్పినాం. రాత్రి తెలుసు నాకు నిజంగా అప్పటిదాకా తెలియదు. ఇంకా పని చెప్తున్నాం. మామిడికాయలు తీసుకొస్తే మామిడికాయలు ఎస్కేప్ ఎప్పుడు మామిడికాయలు లేవాల మార్కెట్ కాదు ఇప్పుడు నేను అడిగి చూసినా 50 రూపాయలు గురించే. దేనికి 50 రూపాయలు తీదాడా బాబాయ్ కట్టు బాబాయ్కి బాబాయ్ 50 రూపాయలు ఇస్తే అవి ఇస్తాడట స్పీడ్లు. నీకే తెలియదు ఇక వాళ్ళిద్దరు ఇస్తాన్నారు. వెనుక యాప్ చెట్లు సించెట్లు మొత్తం కొట్టేసిరు. ఆన్సర్ లోడ్ వేసుకొని క్రేను ఇంకా లారీ పోతుంది మొత్తం ముత్తుకుంటుంది. అది ఇద్దరు క్రేన్ వస్తుంది.
ఇంచరే పోవాలి ఆ గేట్ అయిపోర్రి టోల్ గేట్ ఆ లోడు చూడు రజ్జా ఒక్క ముద్ద ఎంత ఉన్నదా 50-60 వేలు 5 లక్షల రూపాయలు వస్తాయి అనుకో ఇక లేక 70,000 80,000 మధ్యాహ్నం అంతగానం కర్రే ఉంది అదే వుడ్ అంటారు చూడు ₹1,00,000 కిలో ఉంటుంది కదా ఆయన ₹1,00,000 కిలో ఉంటుంది అయిపోయింది అలా పడతలేదు నువ్వు తడతా బాగా మలగదుగా కటింగ్ కాదుగా పెద్దమనిగా మేము పొద్దుగా మేము కానీ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఎత్తుకి లేయాలి దీంట్లో ఈ ఇంత పెద్ద ఉన్నా చూడు కొంచెం పెద్దగా ఉందా హైట్ చిన్న ఉంటుంది అది చిన్న ఉంటుంది పెద్ద ఉంటుంది ఇక ఏం చెప్తావు వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ఇలా కాంచి కొట్టరాదు మన దాంట్లో కాంచి చాలా దుంకొచ్చు కొట్టుడు ఒక లేదా లోపల అన్ని ఖరాబ్ అవుతాయి అలా రైల్వే ఉంటుంది రైల్వే ట్రైన్లో రైల్వే ఉంటుంది కీబోర్డ్ రైల్వే పియానో వస్తుందా వాళ్ళ లివర్లు ఉంటాయి అలా ఏముంటాయి మొత్తానికి ఆడుండరు ఉన్న కాడ మనుషులు ఇక్కడ పోతూనే ఉన్నాయి అని నడుతుందావు మళ్ళా ఇక్కడ పోతూనే ఉన్నాయి పర్ర అని పోతూనే ఉన్నారు మళ్ళా ఎందుకు సబ్స్క్రైబర్స్ బాగుంది అని చెప్పేసి తీసుకొచ్చిర్రు. నేను వీడియోలో చెప్పిన మస్తు ఉంటుంది నా ఫేవరెట్ అని చెప్పేసి అదే వాళ్ళ వీడియో చూసినట్టున్నారు తీసుకొచ్చి తరువుది అటాక్ అయ్యే ఒక్క డబ్బా నాది 10 డబ్బాలు మీ కానీ రే ఒకటే లైన్ కట్టాలి ఇక అదే ఆర్డర్ టోకెన్ ఏది మీది మంచి టోకెన్ తినేవాళ్ళ చోటుగా కెమెరా పట్టి ఆ వీడియో చూసినట్టున్నారు. దాదా మన ఇద్దరం తిందా డబ్బా తీసుకురా ఇల్లు ఉన్నాయి కింద ఉన్నాయి ఇప్పుడు తింటేనే ఎంత టేస్ట్ పాలతో తయారవుతారు రే కావాలన్నా తీసుకోవాలి ఇప్పుడే బాగా దేవున్నది ఎక్కువ తీసుకోవద్దు తీసుకోరా తాకనాట ఏంది అంతా. ఈరోజు హైదరాబాద్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఇక్కడ వెమ్లవాడకు దర్శనానికి వచ్చిరట. వస్తూ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. నేను అన్నీ ఇప్తా అంటే వద్దన్న ఇంటికి పోయిన తర్వాత అక్షయ్ అక్క నువ్వు కలిసి పూరి అని అన్నాడు. అందు గురించి అట్నే ఉంచి పట్టుకొచ్చిన. నేను ఏ గిఫ్ట్ ఇస్తలేను, మీరే ఇస్తారు గిఫ్ట్లన్నీ. ఇట్లా ఏముందో ఏమో. ఏంటిది పెళ్ళి వేసుకున్న అదే గిఫ్ట్. మరి ఇంకేం గిఫ్ట్ కావాలి నీకు? ఏముందో ఇలా ఏముంది అనుకుంటున్నా? ఏ ఫోటో అనుకుంటున్నా? నాకు తెలియదు, నేను కూడా విప్పలే. గదే మొన్న వాళ్ళు కట్టించుకొచ్చారు సో నేను గదే అనుకుంటున్నా. నువ్వు చెప్పా ఇంకేమున్నా ఏం లేవు మన ఫోటోస్. గదే మరి ఏదనుకుంటున్నా? అదే కావచ్చు, అదో లేకపోతే ఏమన్నా డ్రాయింగ్ వేసిర్రు చూడు ఆ ఫోటోను. నేను ఏదనుకుంటున్నా చెప్పానా? చీటింగ్ వేరే ఫోటో కట్టించుకొచ్చారు చేతులు పట్టుకునేది. అవునా? ఏ షానునే అన్ని ఫోటోలు వస్తుందిగా మొత్తం తీసి అక్షయ్ ఫోటోలో పిచ్చి. అక్షయ్ తగ్గట్టుగా అందరు ఫ్రేమ్లు కట్టుకొచ్చుకుంటా ఇస్తారు. నేను నన్ను ఈ గొడవలకి అనుకుంటా చంపుతుంది. ఇక ఏదో మీద ఇట్లేదో వెరైటీ ఉంది. ఇక పేరు దాదివాడ
హర్షిత్ and హర్షశ్రీ హర్షసాయి కాదు హర్షశ్రీ పనిచేస్తుంది నెత్తిన వస్తుంది. దే చూపెట్టని నన్ను చూడండి ఫస్ట్. తర్వాత వదులుతుంది నీ దగ్గరనే ఉంటుంది ఆడియన్స్ చూపెట్టని. ఈ ఫోటో అప్పుడు ఫేస్ రివీల్ కాకముందు పోస్ట్ చేసిన ఫోటో. ఆయన తగ్గిల్లక ఏ జనరేటెడ్ ఫోటో పెట్టేది ఉండే స్క్రీన్ షాట్లు తీయచ్చు కానీ. సో ఈ ఫేస్ రివీల్ కాకముందు ఫోటో ఇది ఇది అవే పోస్ట్ చేసిన ఫోటో. హర్షిత్ అండ్ హర్షశ్రీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. అక్షయతో కలిపి గిఫ్ట్ ఓపెన్ చేయమని అక్షయతో ఓపెన్ చేయండి అని చెప్పేసి ఓపెన్ చేయించినాం. నచ్చిందా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా డిన్నర్ వేయలేదు, డిన్నర్ అయితే చేస్తాము. మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది కావచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ కొత్త బాగా కలుద్దాం. వీలైతే రేపు లేకుంటే ఎల్లుండి. రేపు. సో అప్పటి వరకు టేక్ కేర్. రేపు ఎందుకు రేపు పెట్టిపోతావు? ఒక దగ్గర పోయేది. ఓకే, అది పోతే వీడియో పెడతా. బాయ్ బాయ్.